రోజు రోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాల దృష్ట్యా వినుకొండ పట్టణ ప్రధాన రహదారిని 35 నుంచి 70 అడుగులకు విస్తరిస్తున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు కూడా కొలిక్కి వచ్చాయని, ప్రజలు వ్యాపారులు అంతా కూడా అందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. స్తూపం సెంటర్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చేపట్టాల్సిన చర్యలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వినుకొండలో ట్రాఫిక్ పెరుగుతూ ఉంది అని, పిల్లల చదువులు, ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారాల కోసం పట్టణానికి వచ్చే వారి సంఖ్య రెట్టింపు అవుతోందని అన్నారు. ఇందుకు సంబంధించి పట్టణ ప్రజలందరికీ కూడా ఉపయోగకరంగా చక్కని ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. అలానే దొంగతనాలు, రౌడీజం వంటి సమస్యల అదుపు కోసం అవసరమైన చోట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. వినుకొండలో రోజు రోజుకి ట్రాఫిక్ పెరుగుతూ ఉంది. పిల్లల చదువు కోసం పల్లెల నుండి పట్టణాలకు వచ్చే వాళ్ళ సంఖ్య, ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం, బిజినెస్ కోసం వినుకొండ పట్టణానికి వచ్చేటువంటి సంఖ్య, కుటుంబాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైనాయి వినుకొండ పట్టణంలో. దానికోసం ఈరోజు రోడ్డు విస్తరణ శివయ్య స్తూపానికి ఇటు ఎండిఓ ఆఫీస్ వైపు రోడ్డు వెడల్పు తక్కువ ఉన్నందువలన దీన్ని 35 అడుగుల్ని 70 అడుగుల రోడ్డుగా దీన్ని విస్తీర్ణం చేయడానికి ప్లాన్ రూపకల్పన చేయడం జరిగింది. మరి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు ఇద్దరు కూడా చక్కగా దీన్ని ప్రపోజ్ చేశారు. దీని వలన ప్రజలందరికీ, పట్టణ ప్రజలందరికీ కూడా ఉపయోగం. శివయ్య స్తూపం సెంటర్ లో వెహికల్ మూవ్ అవటానికి, వెళ్ళటానికి, 4 వైపులు వెళ్ళటానికి ఇబ్బంది లేకుండా చేయడం. అట్లాగే ఈ మండల ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి కాంప్లెక్స్ పైన రూములు ఎంతో కాలంగా ఖాళీలు ఉన్నాయి, ఖాళీగా ఉంది, నిరుపయోగంగా ఉంది. మున్సిపాలిటీకి ఆదాయం లేదు, అవి ఖాళీగా అందువలన అయితే ఈ రూములు తీసేసినందువలన ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయని చెప్పేసి మరి మున్సిపల్ కమిషనర్ గారు అలాగే చైర్మన్ గారు అందరూ కూడా ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల ఉపయోగం కోసం, అంటే వినుకొండలో రోడ్లు విస్తరణకి అందరూ సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజల అవసరాలు పెరిగినాయి, ట్రాఫిక్ ఇబ్బందులు అధిగమించాల్సిన అవసరం ఉంది. దానికోసం షాపులు వాళ్ళు కూడా పబ్లిక్ ఇబ్బంది లేకుండా అర్థం, షాపులు ముందుకు రావటము, టెంట్లు వేసుకొని ముందుకు రావటము, రేకుల షెడ్లు వేసుకొని ముందుకు రావటము, ఇలాంటి దాని వలన ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండాలని నేను షాపుల వాళ్ళకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే బైక్స్ దొంగతనాలు, అలాగే